హలో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇయర్ ఆర్ఆర్బి గ్రూప్ డి క్వశ్చన్ అండి. గ్రూప్ డి క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, మనకు √24 వాల్యూస్ ఇచ్చాడు. సో √8/3 దీన్ని మనం కనుక్కోవాలండి. ఇక్కడ న్యూమరేటర్, దీన్ని న్యూమరేటర్ అంటారు, దీన్ని డినామినేటర్ అంటారు. దీన్ని మనకు 24 కన్వర్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ టూ వేస్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒకటి న్యూమరేటర్ ఇంటూ 3 చేయాలి, లేదా డినామినేటర్ ఇంటూ 8 చేయాలి. ఎట్లా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ √8/3 ఉంది కదండి. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ను ఇంటూ 3తో చేయాలి, 3/3. సో ఇట్లా ఎందుకు చేసామంటే, ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ సేమ్ 8/3 ఉంటుంది. సో అందుకే. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత ఉంటుంది? √24 8 × 3, ఇది 3 × 3 9. సో ఇక్కడ నీకు 24 వాల్యూస్ తెలుసు. ఎంత అండి? 4.899. ఓకే. √9 అంటే 3. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 3 1s 1, 3 6 18, 3 3s 3 3s. సో ఆన్సర్ వచ్చేసి 1.633. ఓకే, ఇట్లా చేసుకోవచ్చు. లేదా దీన్ని ఇంకొక విధంగా చూడండి, √8/3. ఇక్కడ చూడండి, ఇక్కడ 8తో మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, 24 వస్తుంది. సో ఇట్లా చేస్తే ఏంటంటే లెంతీకి వస్తుందండి ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే 3 8s 24, దీన్ని 64 ఇది వాల్యూ అవుతుంది. 8 × 8 64, 3 8s 24. ఓకే. సో ఇక్కడ చూడండి, 64 √64 వాల్యూస్ ఎంత అండి? √64 వాల్యూస్ 8, √24 వాల్యూస్ 4.889. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సేమ్ ఆన్సర్ 1.633. సో ఇట్లా రెండు విధంగా ఏ విధంగా చేసినా కానీ ఆన్సర్ వస్తుందండి.